హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫజీ కుకింగ్స్. టేస్టీ హోమ్ మేడ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం పుల్లగా టేస్టీగా చింతచిగురు మామిడికాయ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా చింతచిగురుని లావుగా ఉన్న కాడలను తీసేసి క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న చింతచిగురుని రోకలిలో వేసుకుని కచ్చాపచ్చాగా దంచుకోండి. ఇలా కచ్చాపచ్చాగా దంచడం వల్ల పులుపు అనేది చేపల ముక్కలకు బాగా పడుతుంది. క్లీన్ చేసి పెట్టుకున్న చేపల ముక్కలలో చింతచిగురు వేసుకోవాలి. మన పులుసుకి సరిపడా కొత్తిమీర, ఉల్లిబందును వేసుకోవాలి. కట్ చేసిన 2 ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన చిన్న మామిడికాయ ముక్కలను వేసుకోవాలి. మామిడికాయ వేయడం వలన ఈ పులుసులో పులుపుదనం అనేది చాలా చక్కగా ఉంటుంది. సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, సరిపడా నూనె వేసుకుని చేత్తో బాగా కలుపుకోవాలి. సరిపడా నీళ్లు వేసుకుని స్పూన్తో కాకుండా చూపించిన విధంగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. పులుసు చిక్కబడిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేయండి. ఎంతో ఈజీగా చింతచిగురు మామిడికాయ చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూశారు కదా. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.